ఏక కమిషన్ పెట్టి వాళ్ళని ఒక మీరు వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు అనేది ఏదైతే కాన్స్టిట్యున్సీ వైజ్లో బూత్ క్యాడర్ని తీసుకెళ్ళి అక్కడ సర్వే చేపి ఇంటింటి సర్వే చేపించడం జరిగింది. నేను సనత్ నగర్లో ఉంటాను. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, నేను బన్సిలాల్పేట డివిజన్లో ఉంటాను. మా డివిజన్లో కానీ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా మా ఇన్ఛార్జ్ కోట నీలిమ అయినా సరే, ముఖ్యమంత్రి గారు అయినా సరే, మొత్తం గవర్నమెంట్ మిషనరీ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయించని చెప్పి దగ్గరుండి సర్వే చేసి వాళ్ళ ఇంటికి ఒక స్టిక్కర్ వేయడం కూడా జరిగింది. అయితే ఈ రకంగా ఏదైతే బీసీలలో కులగణల ఏదైతే జరిగిందో దాంట్లో మున్నూరు ఎంత ఉన్నారు, మున్నూరు కాపు ఎంత ఉంది, ఇటు ముద్దిరాజులు ఎంతమంది ఉన్నారు, ఇటు కుర్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, ఆ రకంగా ఆలోచిస్తే మేదర్ అట్లా మొత్తానికి ఆలోచిస్తే అన్ని సబ్ క్యాస్ట్లల్లో ఎవరెవరు ఎంత ఉన్నారు అనేది గవర్నమెంట్ దగ్గర ఈరోజు లెక్క ఉంది. రామ్మోహన్ గారికి కూడా నేను చెప్తున్నమాట. అయితే అదే రకంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పిన దానికి ఇప్పుడు మీరు చెప్పేదానికి నేను ఒక్క నిమిషం మీరు మా తర్వాత మాట్లాడండి. నేను చెప్పిన దానికి మీరు చెప్పేదానికి తీన్మార్ మల్లన్న మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో బీసీల 2 లక్షల మంది తేడా కనబడుతుంది అనేది చెప్పిండు. ఎస్సీల 1 లక్ష మంది తేడా కనబడుతుంది, వీళ్ళు ఎక్కడ పోయినరు అనేది తీన్మార్ మల్లన్న ప్రశ్నించిండు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఈ 2 లక్షలు ప్లస్ 1 లక్ష ఏమన్నా సవరణలో మార్పులు ఏమైనా జరిగితే కానీ ఇప్పుడు దానికి ఒక సబ్ కమిటీ అనేది వేసిండ్రు, ఆల్రెడీ కమిషన్ ఉంది. ఇవన్నీ ఒక సమగ్రంగా ఒక ప్లాన్తోని ఒక పక్క నివేదిక రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేదే సబ్ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకొని 101% కావాలనే ఉద్దేశంతోనే ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. సరే ఎక్కడన్నా చిన్న మార్పులు జరగవచ్చు, అదేమన్నా తేడా జరిగితే ఆ తేడాని కూడా సవరణలు చేసుకోవచ్చు, నేను కాదంటలేను. ఒకవేళ సవరణల ఎవరో పక్క పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన దానికంటే మా సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ తీర్మానం వల్లనే ఆ వివరణ తీసుకొచ్చిండు కాబట్టి ఖచ్చితంగా రేపేమన్నా ఉంటే ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసిండు కాబట్టి సవరణలో ఎక్కడైనా మిస్టేక్ జరిగితే కూడా అది రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం ఏమైనా ఉందన్న మరొకసారి, ఎందుకంటే ఈ విమర్శల నేపథ్యంలో మరొకసారి క్లారిటీగా మరొక నివేదిక ఏమైనా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఇక్కడ జరుగుతున్న పరిణామంలో లేదు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అటు బీఆర్ఎస్ అతను కానీ ఇటు అనలిస్ట్ కానీ ఆ మాట అంటుండ్రు. సమగ్ర సర్వే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసి ఎందుకు చేసింది అనేది నేను ఇంకో తీరుగా చెప్తా. ఇటు ఎస్సీ కేటగిరైజేషన్లో కూడా ఏదైతే ఏబిసిగా చేయడం జరిగింది. ఒకరికేమో ఏలో 1% ఇచ్చిండ్రు, తర్వాత బికి 9% ఇచ్చిండ్రు, సికి 6% ఇచ్చిండ్రు. దాంట్లో కూడా ప్రభుత్వము ఒక కట్టుదిట్టంగా ఉండి ఖచ్చితంగా నిబద్ధతతో ఉండి ఖచ్చితంగా మనం డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినామో చేయవల్లే డిక్లరేషన్ అని ఇచ్చినామో దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. ఇది మొదటి రాష్ట్రం అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టులో నిర్ణయం కాగానే గంటన్నరనే అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత అవసరం అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏక కమిషన్ సమీమ్ అఖ్తర్ గారిని వేసిన తర్వాత ఆ సమీమ్ అఖ్తర్ గారికి అన్ని వర్గాలు ఏదైతే ఎస్సీలో 59 కులాలు ఏవైతే సబ్ క్యాస్ట్లు ఉన్నాయో ఆ సబ్ క్యాస్ట్లు అన్నీ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి సమీమ్ అఖ్తర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తానికి 59 సబ్ క్యాస్ట్లు ఏమేమి ఉన్నాయో అనేది ఆ పేరుకు తగ్గట్టు అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మందకృష్ణ గారు ఒక డౌట్ఫుల్ పాయింట్ రేజ్ చేసాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి. ఏదైతే మాదిగ కమ్యూనిటీకి దగ్గరకు వచ్చే వరకు దీంట్లో మళ్ళీ ఎవరైతే ఫార్వర్డ్ కాస్ట్లో ఉండేనో అంటే ఫైనాన్షియల్లీ కానీ ఎడ్యుకేషన్ కానీ మంచి పొజిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చి మా బి కేటగిరీలు ఇచ్చిండ్రు. ఇది కనుక వాళ్ళకు జనాభా ప్రాతిపదికన ఎంత ఉన్నారో వాళ్ళకు 1% ఇచ్చేస్తే మాకు 11% వస్తుంది అనేది మొత్తానికి మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది. దానికి ఈరోజు సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా దామోదర్ రాజనరసింహ గారు కానీ అసెంబ్లీలో చాలా అంటే చాలా నీట్గా ఎంత క్లియర్గా చెప్పిండంటే దామోదర్ రాజనరసింహ గారు నిజంగా కూడా ఫస్ట్ టైం ఆయన నేను ఇన్ని సంవత్సరాల 83 నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన అంత ఓపికగా ఆలోచించి ఎక్కడ కూడా అశబ్దం పలకకుండా
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమేం జరిగింది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తర్వాత ఏదైతే సిఫారసులు ఏం పంపించింది, ఉషా మేరా కమిషన్ ఏం చేసింది, ఇదంతా మొత్తానికి డీటెయిల్గా పోవడం జరిగింది. చాలా అంటే చాలా ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఎవరు ఇంకోటి ఏమంటే మీరు అన్నట్టు ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మందకృష్ణకు చేత కాదు నేనే చేస్తా అనుకున్న అని మాట్లాడిన మీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఈరోజు ఇంట్లో వండుకుండు. ఈరోజు మందకృష్ణ గారు ముంగటుండి ఏ పార్టీ అయినా సరే నా కులానికి మేలు చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఆయన పోయిండు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా స్టార్టింగ్లో ఆయన మాలల ఒత్తిడికి తగ్గుతుండు అనే రకంగా చెప్పడం జరిగింది. నేను కూడా తొలి వెలుగు రఘు గారి దగ్గర కానీ లేకపోతే తెలంగాణ టైమ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ షమీ అఖ్తర్ గారిని కొంతమంది కలిసిన రోజు నన్ను కూడా తీసుకపోతే నేను అక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కట్టుదిట్టంగా కట్టుబడి ఉన్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, 600 అయినా సరే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాడు, తర్వాత బీసీ కులగణన కూడా ఖచ్చితంగా చేస్తాడు. బీసీ కులగణన చేయడానికి మా ముఖ్య ఉద్దేశం ఏందే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ దిశగా మొత్తానికి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు చేసింది చెప్తాను ఒకసారి. ఏదైతే కుటుంబ సమగ్ర సర్వే ఒక్కరోజు చేస్తా అని చెప్పిన మాటలలో ఈరోజు వాళ్ళు ఏం చేసిరండి, ల్యాండ్స్ ఎవరికి ఉన్నాయి, ఎవరికి ఎంత ఆస్తి ఉంది, ఎక్కడ ల్యాండ్స్ దొరుకుతాయి, లేకపోతే భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎవరి దగ్గర లాక్కోవచ్చు, ఈ రకంగా ఆలోచించి ఎవరెవరి దగ్గర ఎంత ఉందో దాని తర్వాత ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మొత్తానికి ల్యాండ్ రేప్ చేసిండ్రు, చెరువులను రేప్ చేసిండ్రు, మొత్తం చెరబరిచిండ్రు అంటారు కదా, ఆ రకంగా మొత్తానికి ఎక్కడ దొక్కడ అక్కడ దోచుకున్నారు. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది. కాంగ్రెస్ అట్లా చేస్తలేదు. ఆఖరి కోసం ఖజానా కూడా ఎక్కడిదక్కడ ఖాళీ చేసుకొని పోయారు. సెక్రటరేట్ కూలగొట్టి దాంట్లో నిధులు ఉన్నాయంటే ఆ నిధులు కూడా ప్రజలను అక్కడ రానియకుండా తీసుకుపోయిన ఇటువంటి పరిస్థితి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది. మా తమ్ముడు పాపం వివేక్ పాటిల్కు ఈ విషయం తెలియదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభిమానుడు కాబట్టి ఇంకా కూడా కేసీఆర్ అంటాడు. మీ కేసీఆర్ని ఒక్క దగ్గర మెచ్చుకుంటా పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటానని గెలిపియకపోతే అన్నాడు. ఇప్పటిదాకా ఫామ్ హౌస్ లో వండుకుంటూ ఆ ఒక్క మాటకైనా మిగతా విషయంలో మటుకు ఆయన ఏదైతే మాటలు ఇచ్చిండో ఉద్యమ కాలంలో చెప్పిండో 10 సంవత్సరాల రూలింగ్ చేసిండో కొడుకు అల్లుడు బిడ్డ ఆళ్ళ చుట్టే తిరిగింది తప్ప ప్రజలకు వివేక్ పాటిల్ కు కూడా వచ్చింది ఏం లేదు అక్కడ. వివేక్ పాటిల్ గారు ఏం చెప్తారు మీరు? ఎవరో ఒక్కరు మాట్లాడండి, ఇద్దరిద్దరు. మరి 18% ఉన్న వివేక్ పాటిల్ గారు ఒక్క నిమిషం. జనాభాకి 18% రిజర్వేషన్లు ఇస్తారా? 10% ఆగట్లేదు ఇంకా. శివలాల్ గారు ట్రిగర్ చేస్తున్నారు. ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిందే మీ కేసీఆర్. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిందే మీ కేసీఆర్. గత 10 సంవత్సరాలు తీర్మానం వలన మీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీని తిట్టిండు. రిజర్వేషన్లు ఇస్తారా?